లో పవిత్రత అనేది చాలా ఇంపార్టెంట్. అయితే బిఆర్ నాయుడు గారు ఎప్పుడైతే వైరల్ గా ఉన్న ఆ ఒక వీడియోని మనం చూసినాం, చాలా కాంట్రవర్షియల్ వీడియో, ఒక మహిళ గురించి మనం చూసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు దాని గురించి, ఈ ఒక్క వ్యక్తి గురించి యాక్షన్ తీసుకోకపోవడం చాలా బాధాకరం. సరే, ఈ విషయం గురించి బిఆర్ నాయుడు గారితో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అడిగితే నేను రెసిగ్నేషన్ ఇస్తాను అని చెప్పడం కూడా చాలా బాధాకరం. ఆయన ఆ విషయం మాట్లాడిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది ఒక ప్రశ్న. ఈరోజు తిరుపతి దేవస్థానం అంటే కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం సంబంధించి భక్తులు మాత్రమే కాకుండా వాళ్ళ కాணிకల్ని, ముడుపుని కూడా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే చంద్రబాబు నాయుడు గారి ఈ మౌనం